చంద్రకాంత్ గారి అన్నగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఈ సిచ్యువేషన్‌ని ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? దిస్ సిట్యుయేషన్ ఈజ్ వెరీ డౌన్‌గ్రేడ్ సిట్యుయేషన్ మా అందరికి. అనుకున్నారా ఇట్లా జరుగుతది అని? పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత ఇట్లా జరుగుతదని ఊహించుకున్నారా? లేదు, బిఫోర్ ఈ పవిత్ర జయరాం అన్న మాట కంటే ముందు నా బ్రదర్ గురించి చెప్పాలి. వాడు ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ఫిజికలీ, మెంటలీ నాకు తెలుసు. ఓన్ బ్రదర్గా మా వైఫ్ జయరాం అందరు పక్కన పెట్టేసేయండి, నాకు తెలుసు వాడు. అదొకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత వాడు డిప్రెషన్కి వెళ్ళాడు అనేది మేము గ్రహించాము. నేను గ్రహించాను. 2 రోజులే. అవును, గ్రహించాను. గ్రహించిన తర్వాత నేను మాట్లాడడం జరిగింది, పర్సనల్గా మాట్లాడడం జరిగింది. మాట్లాడాను. లేదన్నా అట్లా ఏం లేదు అన్నాడు. అంత దాకా పోవు అది అన్నారు. ఎవరెవరో తన వైఫ్ కానీ శిల్ప గారు కానీ ఎవరన్నా కానీ అన్నారు 2 డేస్లో అదేదో అంటున్నారు. నేను అడిగాను, అడిగితే అదంతా లేదని నవ్వేశాడు నాతోటి. నార్మల్గా ఇలా కాన్ఫిడెంట్ లెవెల్ చూపించడం జరిగిందో అదే టైంలో కూడా సేమ్ కాన్ఫిడెంట్ చూపించాడు. అలానే ఉంటాడని నేను అనుకున్నాను. అన్ఫార్చునేట్ అంటే నాకు తెలియదు ఇంత దాకా వెళ్తుంది అనేసి. డ్రింకింగ్ అలవాటు ఉంది అని విన్నాం. ఆకేషన్గా తాగుతాడు. పార్టీ ఈజ్ పార్టీ కానీ ఏమైనా మత్తులో అట్లా చేసుకోవాలని అనిపించిందా? నేను హాస్పిటల్కి నేను వెళ్ళాను కాబట్టి నేను అక్కడ అడిగాను వాళ్ళని. అంటే అప్పుడు తాగిలేడు ఉన్నాడు. తాగిలేడు అంటే మాక్సిమం డిప్రెషన్కే హ్యాంగ్ చేసుకున్నాడు అంతే తప్ప ఆ రోజు తాగిలేడు. ఆ డే మొత్తం ఆయన ఒంటరిగా ఉన్నారా ఆ రోజు? అదే ఆత్మహత్య చేసుకున్నారు. అది చేసుకున్న రోజు వచ్చేసి 17th రోజు, అది ఈవినింగ్ ఏదో జరిగింది. 17th రోజు మార్నింగ్ 9:30కి తను ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను కొంచెం పర్సనల్గా బయటికి వెళ్ళాను. నాకు 3 o'clock టైం కాల్ వచ్చింది. నాన్న ఫోన్ చేశాడు, తమ్ముడు ఫోన్ లేపట్లేదు వెళ్ళాడంటే అది క్యాజువల్గా బిజీ ఉన్నాడేమో అని అనుకున్నాము. 6:30కి తన ఫ్రెండ్స్ ఎవరో అక్కడ వెళ్తే ఇలా జరిగిందంటే నేను షాక్ అయ్యాను. అది ఇలా చేసుకున్నాడు ఏంటి అనేది. ఈ జనరేషన్‌లో ఈ సూసైడ్స్ అనేవి అంటే ఎవరు చేసుకోరు. ఈ మధ్య కొంచెం తెలిసి మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగినాయా అని అనుకుంటున్నారా? పవిత్ర జయరాం లేదంటే వీళ్ళిద్దరు లేదంటే నేను ఇప్పుడు కూడా చెప్పాను ఒక టీవీ ఛానల్కి, మళ్ళీ చెప్తున్నాను. పవిత్ర జయరాం అనే క్యాండిడేట్ వచ్చేసి తనకు ఒక కో స్టార్, ఒక లైఫ్ లాగా. అంటే లైఫ్ కూడా కాదు, ఆఫీస్ బాగా ప్రోత్సహించింది అతన్ని. ఆ కృతజ్ఞత అది అందరికి ఉంటుంది. ఇతను ఎక్కువగా తీసుకున్నాడు దాన్ని. నాకు ఎలాంటి మొత్తం లైఫ్ ఇచ్చేసి అన్నట్టు తీసుకున్నాడు. ఓకే, అలానే ఉన్నాడు. అన్ఫార్చునేట్గా తను చనిపోవడం జరిగింది. ఇతను తీసుకున్న పర్సనలైజేషన్ ఏదైతే ఉందో తను చనిపోవడం ఎక్కువ అయిపోయింది. సో లో లెవెల్ బడ్జెట్లో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. మేము మాట్లాడడం జరిగింది, అంతా అయిపోయింది. కానీ ఇలా చేసుకుంటాడని మాత్రం మేము ఊహించలేదు. అది శిల్పా గారి పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? తమ్ముడు గురించి చెప్పాలంటే ఫస్ట్ అతను వెళ్ళిపోయాడు. ఓకే, అతను వెళ్ళిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు వీళ్ళకి ఎట్లా ఫైనాన్షియల్గా ఎట్లా ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఐమ్ టెలింగ్ వెరీ ఆనెస్ట్లీ, వీఆర్ వెరీ స్ట్రాంగ్. వీ హ్యావ్ గుడ్ ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్. ఆ పరంగా తనకు కానీ తన పిల్లలు కానీ ఏ ప్రాబ్లం లేదు. ఒకటే పాయింట్, తను లేడు అంతే. ఇంకా వీళ్ళ నుంచి మొత్తం రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళు పెళ్లి చేసుకున్నారని, రిలేషన్లో 5 years నుంచి ఉన్నారని, అంటే డివోర్స్ తీసుకోకుండా లివింగ్లో ఉన్నారని విన్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ వాంట్ టు ఈవెన్ పీపుల్ ఆల్సో దట్ పెళ్లి చేసుకున్నాడు అని అంటే నాకు క్యాండిడేట్ నేను చూశాను, వెళ్ళిపోయాను, అతను తీసుకురండి. అంతేగాని కలిసి తిరగడం వల్ల లాంగ్ జర్నీలో ఏదో ఫిల్మాటిక్ జర్నీలో చేయడం వల్ల అలా చెప్పడం అనేది రాంగ్. అది టోటలీ రాంగ్. లివింగ్ అంటారా, పెళ్ళి అంటారా, టోటలీ రాంగ్. డోంట్ బీ గివ్ మైనస్ అలిగేషన్స్ ఆన్ ఎనీ క్యాండిడేట్, నాట్ ఈవెన్ చంద్రకాంత్, నాట్ ఈవెన్ జయరాం, నాట్ ఈవెన్ ఎనీవన్. డోంట్ డూ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రూఫ్, కమ్ ఫేసెస్. శిల్పా గారు ఎక్కడ ఉంటారు? అంటే మీ దగ్గరే ఉంటారా? అందరూ అంటే ఒక 1 year కింద ఎవరు సెపరేట్ అయిపోయాము. ఈవెన్ చంద్రకాంత్ కానీ, ఈవెన్ నేను బ్రదర్గా కానీ, మా మమ్మీ డాడీ కానీ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మాకు ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయో. శిల్పా గారు ఏం చేస్తుంటారు? తన హౌస్ వైఫ్. ఇప్పుడు మరి తన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా? ఫైనాన్షియల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. యాజ్ అ చంద్రకాంత్ ఓన్ బ్రదర్, తనకు నేను బావని, ఆ పరంగా నాకు తెలుసు. అన్నిటికీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. 5 years నుంచి ఆయన దూరంగానే ఉన్నారు అని వింటున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్? దూరంగా ఉంటున్నారంటే అదేదో వదిలేసుకోవడమో కానీ తను పట్టించుకోవడం అట్లా కాదు. 5 years అంటే 5 yearsలో మీరు ఒకసారి ట్రాక్ రికార్డ్ తీయండి, తనది ముందు రికార్డ్ తీయండి. ముందు కంటే 5 yearsలో బిజీగా అయ్యాడు అంతే. ఇప్పుడు షూటింగ్ అంటే నాకు తెలుసు. ఐ హ్యావ్ అన్ ఐడియా. ఐఎమ్ ఐటీ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్. ఐ నో దట్ బిజీ షెడ్యూల్ ఒకసారి వచ్చిందంటే అది సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగా మెంటల్ ప్రెషర్. అది దాన్ని బాగా ఫేస్ చేశాడు, హ్యాండిల్ కూడా చేశాడు అంతే. అంతేగాని వదిలేయడం, దూరంగా ఉండ అంత లేదండి. నో. ఎందుకంటే నేను చూస్తాను కదా, నా బ్రదర్ కదా, నేను డైలీ మాట్లాడతాను కదా, ఫోన్ చూస్తాను కదా. బై. బ్రదర్ లేని లోటు ఎలా ఉంటుంది? బ్రదర్ లేని లోటు, వాడు ఇంత మైనస్కి వస్తాడని నాకు తెలియదు. వాడు ఇలా చేయడం అనేది అన్ఫార్చునేట్. బట్ అందరికీ అదే చెప్తాను, సూసైడ్ దాకా వెళ్ళొద్దు ఎవరైనా కానీ.
సూసైడ్ అన్న పాయింట్ వచ్చిందంటే నువ్వు లైఫ్లో ఫెయిల్ అయ్యావని అనుకొని సూసైడ్ చేసుకోవాలన్న పాయింట్ వస్తుంది అక్కడ. సో లైఫ్లో ఎవరు ఫీల్ కారు, ఫెయిల్ పాస్ అనేది ఉండదు. అన్నిటిని మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఎంత ఫేస్ చేసి అంత స్ట్రాంగ్ అవుతుంటాం మనం. అది నేను చెప్పాల్సింది. థ్యాంక్ యూ అండి. సూసైడ్ అనే పదం అంటే ఈ మధ్య జనరేషన్ వాళ్ళు ఏం జరిగినా సూసైడ్ చేసుకుంటారు, కానీ మళ్ళీ ఈ జనరేషనే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఏమైనా సిచ్యువేషన్ జరిగినా దాన్ని ఫేస్ చేయడానికి డిప్రెషన్కి వెళ్తే దాని నుంచి బయటపడడానికి ట్రై చేయండి, కానీ ఇట్లాంటి సూసైడ్లు చేసుకొని ఇంతమంది బాధపడేలా మాత్రం చేయకండి.